నా పేరు శ్రీనివాస్ రెడ్డిగా. మీ పేరేనా? కృష్ణ. కృష్ణ. ఏ ఊరు? మల్కాపురం మండలం? ఏలూరు మండలం. ఏలూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఇప్పుడు మీ ఊరు మల్కాపురం కదా, బనవాస్ దగ్గర. ఇప్పుడు ఇది ఏ వెరైటీ అన్న? 411. త్రిమూర్తి సీడ్స్ అది 411. ఎన్ని ప్యాకెట్లు తెచ్చినావు? నేను 30 తెచ్చితే 3 ఎకరాలకి ఎక్కేసి ఇంకా మిగిలింది. పక్కన వాళ్ళకి ఇచ్చినాను. పంట వచ్చి బాగా దిగుబడి వచ్చింది. ఎట్లా దిగుబడి ఎట్లా వచ్చింది పంట పొలం? నా చేనులో తగినంత అయితే అస్సలు ఈ పంట రారదు. ఓకే. ఊళ్ళో అయితే నూనెరు. ఎందుకు అయినారు? అయినా సౌడు భూమిలో ఏంటికి వేసుకొని కలిసి ఇంత పెట్టుబడి పెట్టుకేసి ఏంటికి చేసుకుంటాడా అని కలిసి అంటారు. పెట్టుబడి అయితే పెట్టినాక నాకు దిగుబడి అయితే బాగా వచ్చింది. అంటే భూమి అంటే మొత్తం సౌడు భూమి. సౌడు భూమిలో ఏది సరిగా వచ్చేది లేదు. సరిగా అసలు సద్దన పండదు. ఎందుకంటే పంట అయితే బాగా వచ్చింది. ఎట్లా దిగుబడి ఎట్లుంది? ఈ ఎకరాకి 22 క్వింటాలు ఆ సౌడు భూమిలోనైతే మంచి ఫలం అయితే 30-35 నుంచి 40 వరకు రావచ్చు. ఫస్ట్ కానీ ఇదే వేయాలనుకున్నాను. అదే ఎట్లా రేట్ ఎట్లా పోయింది? ఫస్ట్ నాకు తెలక గుంటూరుకి వేసిపోయింది. 16.5, 19 బరువు పోయింది. ఎప్పుడు అంటే తీసుకునే రోజు నేను తీసుకుని కలిసి 2 నెలలే. గుంటూరుకి ఎంత? 16,000. 16.5, 19 లాస్ట్. ఓకే. ఊర్లో ఇంకా నాకు తెలక ఇంకా అక్కడికి పోవడానికి కలిసి తినక ఉంటే బ్యాడికి పోయినాక 33,600 పోయింది. 33,600. ఎప్పుడు బ్యాడికి పోయినావు? మన ఏ రోజు? అంటే బేస్తారం నాడు బుధవారం దొక్కొని బేస్తారం. ఏది అక్కడ షాపు? అక్కడ మళ్ళా బ్యాడిగల మార్కెట్లో. గాజులింగప్ప. ఎంత కింట? 36,000, 33,600. 33,600 అయింది. మరి బ్యాడికి ఫస్ట్ తీసుకెళ్తుంది గుంటూరు ఎందుకు? అయినా నాకు ఐడియా లేదు కదా. ఇప్పుడు ఎన్ని కింటాలు అయింది మొత్తం? ఇప్పుడు 50 క్వింటాలు అయింది. చెప్పలేము. 10 కింటాలు 10 క్వింటాలు కావచ్చు. కాయ కలర్ ఎట్లుంది అంటారు? ఇంకా వచ్చిన వాళ్ళ బ్యాడిలో వీటినే కోరుతున్నారు. బ్యాడిగల ఎంతమంది అడిగినొచ్చు? ఒక దాదాపు అంటే కూడా నాకు ఒక 5-6 మంది ఫోటోలు తీసుకున్నారు. నా వద్ద నెంబర్లు తీసుకున్నారు. సంగన మంది వచ్చి కలిసి తీసిపోయారు. లాస్ట్కి కడమెట్లు కలగట్లలో మొత్తం అంతా కానీ నెంబర్ తీసుకుంటారు. మీకు తెగులు పరంగా ఎట్లా తీసుకుంటారు? తెగులు అంటే మాత్రము అన్ని చాలా వేసినాను. నేను వైట్ వేసినాను, దండిగా వేసినాను. కానీ ఇదైతే పెద్దగా అయితే తెగులేదు. బూడిద కానీ తక్కువ, పెట్టుబడి కానీ మామూలు పెట్టుబడి వచ్చి కూడా లేచిపోతుంది. కాయ సైజు కూడా చూసారా ఎంత ఉందో? సైజ్ అంటే మామూలు ఈ సైజుల కంటే జాన్ ఉండదు. నీకు రైతులకు కూడా తెంపడానికి కూలీలు కట్టింది. మొత్తం ఉంది. బాగా సాగుతుంది. ఇప్పుడు నీకు అనుకున్న దానికి నువ్వు ఆ తోట ఇప్పుడు ఆ తోట అన్నావు మొత్తం సౌడు భూమి అనే దానికి ఎంత వచ్చింది? ఎంత వస్తుంది? ఎంత వచ్చింది మీకు? అంటే ఎంత దాదాపు పెట్టినట్టు వస్తుంది లేదు అనుకుంటే ఫస్ట్ లా అందరూ పెట్టినట్టు వస్తుంది రాదు అనుకుంటే దేవుని అయితే బాగా వచ్చింది పంట. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనుకుంటా? నాకు ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు? 3 లక్షలు పెట్టుబడి పెట్టింటే 3 ఎకరాలకి ఇంకా 9 లక్షలు వచ్చింది. మీ ఊర్లో ఏం రాదన్నతోకి ఇప్పుడు 6 లక్షలు ఇంకా ఆదాయంతో ఉండవు. ఇది కాక ఇది కూడా బ్యాడికి తీసుకెళ్ళండి. ఎందుకంటే మన కలర్ ఏంటంటే నాకు ఫస్ట్ తెలియదు. ఇప్పుడు వరకు ఇంకెవరికి చెప్పు డైరెక్ట్ సొంతంగానే బాడీ చేసుకుని కానీ బ్యాడికి పోతా. నెక్స్ట్ ఇప్పుడు మీ ఊర్లో చూసినారు ఆల్రెడీ నెంబర్గానే ఇచ్చుకున్నారు ముందుగానే. నెక్స్ట్ ఎన్ని ఎకరాలు పెడుతున్నాం? మళ్ళీ నెక్స్ట్కి 2 ఎకరాలు పెడుతున్నాను. అక్కడ రాగిట్లా కానీ పెట్టాలనుకోసి ఇంకా అనుకోలేదు. 2 ఎకరాలు అయితే ఇచ్చేసినాను. ఈ త్రిమూర్తి ఫోటోల మీద నువ్వు సంతోషంగా ఉన్నావు? బాగా సంతోషంగా ఉన్నాను. ఏటగా నాకు ఇట్లా పంట అయితే ఎప్పుడు వచ్చిలేదు. ఓకే. ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చేసి ఇస్తున్నాను? మదన్. ఓకే. ఆడ తీసుకొచ్చాయి 30 ప్యాకెట్లు కాదు 30 ప్యాకెట్లు 3 ఎకరాలకు పోయి కూడా ఇంకా వేరే వాళ్ళకి వచ్చింది. 20 కానీ ఇచ్చాను. ఇది ఈ కాయ కలర్ సైజు కూడా నీకు సైజు మంచి లెంత్ ఉంటది. ముడత కూడా చిక్కులు ఎక్కువ ఉంటది. చాలా రింగ్ వచ్చింది. రింగ్ వచ్చింది. బాగా రింగ్ ఉంది. బ్యాడ్ స్టెప్ కదా వచ్చినట్టు వచ్చింది. అదే ఎక్సలెంట్ వెరైటీ. తెగుళ్ళు కూడా బాగా తట్టుకుంటది. గమనించి తెగుళ్ళు కానీ దిగుబడి కానీ ఎక్సలెంట్ వెరైటీ. అసలు ఎటువంటి ఊకనే 15 దినాలు కోపారే పొందగానే మందులు కొట్టుకుంటారు. 15 రోజులు కోపారే. ఈ వర్షం పడింది చచ్చిపోతుందా? అప్పుడు ఎట్లా? వర్షం పడినప్పుడు నన్ను కన్నీ చచ్చిపోతుంది అనుకుంటే తట్టుకొని నిలబడి కలిసి మంచి నమ్మకంగా చేసినా మంచిగా వచ్చింది పంట. మొత్తానికి త్రిమూర్తి కంపెనీ అంటే వెరైటీ అనేది 10 మందికి చెప్పు. వాళ్ళే అడుగుతున్నారా? వాళ్ళే అడుగుతున్నారా? అయినా ఊర్లో ఎవరు వెళ్ళి రేటు
అది నేను కూడా అడిగాను, బండ దగ్గర అడిగాను ఎట్టున్నాయంటే ఈసారి 33,600 పోయిందండి అని. ఎవరిదండి అంటే నేను కంపెనీ పేరు చెప్పాలా, ముందు చెప్తే బాగుంటుంది, ఎట్లా పోయింది అడుగుదాం అంటే 33,600 పోయిందండి, మంచి రేటు బ్యాడ్గా పోయిందండి. రేటు కూడా మంచి ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం ఏంటంటే ఓల్డ్ త్రిమూర్తి కంపెనీ ఓల్డ్ బ్రాండ్ అండి. ఫోటోలు అంటే ఫోటోలు ఉన్నాయి, ఏదంతా కలిసేది ఉండదు, ఏది ఉండదు. లేదు ఇన్ని సార్లు పెడితే కానీ నాకు ఇట్లా ఎప్పుడు అనుకోలే. అదే ఎన్ని రకాలు పెట్టిటావు? నేను ఒకరి లాయల్ ఒకరి అది ఏరే కాయ అది అక్షయ్. ఓకే అక్షయ్ అది మరి ఎవరి పేర్లు దానికంటే ది బెస్ట్ ఇది. 4 టూర్లు 4 పెట్టినాను కాబట్టి కొద్ది ఇది పెట్టుబడి అయితే బాగుంది. అదే ఫోటోలో వచ్చేసి ది బెస్ట్, అన్నిటికంటే ది బెస్ట్ వెరైటీ. రైతు కూడా అనుగుణంగా ఉంటుంది, కోళ్ళలో కూడా తెంపడానికి బాగుంటుంది, కలర్ బాగుంటుంది, మార్కెట్లో కూడా మంచి రేటు పోతుంది. మంచి రేటు మంచిదండి. 10 మందికి చెప్పండి, మేము కూడా వస్తాం. వెరైటీ అనేది నెక్స్ట్ కూడా మీకు ఇట్లే వస్తుంది. మీరు ఈసారి బాగా వచ్చింది, నెక్స్ట్ రాదన్న డౌట్ పెట్టుకోండి. వాళ్ళు చెప్పని నన్ను వేయాలనుకోండి మరి వాళ్ళు ఈకోకుండా కూడా ఏడో ఎత్తుకొని కసుకొని ఇదే కంపెనీ తేవాలనుకోండి. ఓకే, మంచిదరా, సంతోషం. మీ ఫోన్ నెంబర్, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు కృష్ణ. మీ ఫోన్ నెంబర్ 99 12 85 70 07. ఓకే మంచిదన్నా, సంతోషం. ఎప్పుడు తీసుకొస్తాం మళ్ళీ? ఉగాది పోయినాక పండుగ ఉంటుంది, మళ్ళీ ఏమైనా ఉండుకొని ఉంటుంది, పేరిచ్చి చెప్తాను. తాలు ఎంత పోతున్నాయి తీసుకుంటారా? తాలు మనం 14,500 పోయింది బ్యాడిగా. మరి అంత మంచిగా 16,000, తాలే 14,000. 14,500. నువ్వు ఈసారి బ్యాడికి తీసుకెళ్ళంటే కొడతావు లేకపోతే 14,500.